ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. అక్కడ వచ్చేసి ఈ దుష్ట చతుష్టయం పాండవులను చంపబోనుట వ్యాసుడు రాబోతున్నాడు అన్నది అనుకున్నాం కదా, అది ఎలా చూద్దాం. విదురుడు తిరిగి రావటము, అతనిని ఊరడించడము విని దుర్యోధనుడు మిక్కిలి పరితపించాడు. మంచి జరిగితే ఈ దుర్యోధనుడు తట్టుకోలేడు. అలా విదురుడు మరలా తిరిగి వచ్చాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి తీశాడు. ఏంటి ఇలా జరిగింది అనుకున్నాడు. అతడు శకుని, దుశ్శాసన, కర్ణులను రప్పించి వారితో అజ్ఞానంతోనూ మోహంతో ఇలా పలికాడు. దుష్ట చతుష్టయం దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు వారిని పిలిచి అజ్ఞానంతో మోహంతో ఇలా, బుద్ధిమంతుడైన విదురుడు తిరిగి వచ్చాడు. అతడు విద్వాంసుడు, పాండవులకు స్నేహితుడు, హితుడును, అంటే మంచి సలహాలు సూచనలు ఇస్తుంటాడు పాండవులకి, అంటే చాలా తెలియగలడు, గొప్పోడు. ఈ విదురుడు మా తండ్రి బుద్ధిని పాండవులను తిరిగి తీసుకుని వచ్చే విషయంలోకి తీసుకుని రాకముందే నాకు హితమైన దాన్ని ఆలోచించాడు. ఈ విదురుడు మా నాన్న బుద్ధిని మార్చేస్తాడు. పాండవులు అడవులో ఉన్నారు కదా, వాళ్ళు పట్టుకొని రా అని చెప్తా అంటాడు. మనం వేసిన ప్లాన్ అంతా పక్కకు పోయింది. కాబట్టి అది జరగటానికి ముందే నాకు మీరు ఏదైనా సలహా ఇవ్వండి అన్నాడు. ఏ విధంగానైనా సరే ఇక్కడ తిరిగి వచ్చిన పాండవులను చూసినట్లయితే నేను నీటిని కూడా తీసుకోకుండా స్వేచ్ఛగా నా శరీరాన్ని సూక్షింప చేసుకుంటాను. ఓ రకంగా ఆమర నిరాహారదీక్ష చేస్తాను. పాండవులు కనుక తిరిగి వస్తే విషాన్ని తీసుకుంటాను, లేదా ఉరివేసుకుంటాను, లేదా ఆయుధంతోనూ ప్రాణాలు తీసుకుంటాను, లేదా అగ్నిలో ప్రవేశిస్తాను. అంతేకాని మరలా ఇక్కడ సంపదలతో ఉండే పాండవులు మాత్రం చూడలేను. శకుని ఇలా అన్నాడు, రాజా బాలునిలా ఆలోచిస్తున్నావేమిటి? వారు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు కనుక ఈ విధంగా ఏమీ జరగదులే. వాళ్ళు ఏమైనా మనలాగే ఎదవలా? వాళ్ళు ప్రతిజ్ఞ చేసి వెళ్ళారు, వెనక రారులే. పాండవులంతా సత్యవచనాన్ని పాలించేవారు కావున నాయన నీ తండ్రి మాటను వారెప్పుడు స్వీకరించరు. లేదా ఒకవేళ వారు నీ తండ్రి మాటలు గ్రహించి ప్రతిజ్ఞను విడిచి తిరిగి హస్తినాపురానికి కనుక వస్తే మన వ్యవహారం ఈ విధంగా ఉండాలి. మనమంతా రాజు ఆజ్ఞను పాలిస్తూ మధ్యస్థులంగా ఉందాం. రహస్యంగా పాండవులు లొసుగులను కనిపెడదాం. వాళ్ళు ఎక్కడికి వస్తారు కదా, పాండవులు లొసుగులు అంటే కనిపెడదాం. ఇంక దుశ్శాసనుడు అంటున్నాడు, మహాప్రజ్ఞ మాతుల, ఇది ఈ విధంగానే చేద్దాం. ఎల్లప్పుడూ సలహా చెప్పే నీ ఆలోచన నాకు నచ్చుతుంది. అప్పుడు కర్ణుడు అంటున్నాడు, రాజా దుర్యోధన, మేమంతా నీకు ఇష్టమైనటువంటి కోరికను తెచ్చడానికి నిరీక్షిస్తున్నాం. ఈ విషయంలో మనందరూ ఐకమత్యాన్ని గుర్తిస్తున్నాను అన్నాడు. నేను కూడా నీతోనే మనంతా కలిసే ఉన్నాం, పాండవులను మాత్రం వేసేద్దాం అన్నాడు చెప్పేశాడు. ధీరులైన పాండవులు ప్రతిజ్ఞాకాలాన్ని పూర్తి చేయకుండా తిరిగి రారు. ఒకవేళ అజ్ఞానవశం వల్ల వస్తే మళ్ళీ జూతంతో వారిని జయించు. ఈ విధంగా కర్ణుడు చెప్పగానే దుర్యోధనుడు అంతగా సంతోషించలా. వేగంగా కర్ణుని పట్ల పరాజ్ముగుడయ్యాడు. అంటే ముఖం పక్కకు తిప్పుకున్నాడు. చెప్పొచ్చావు గాని అన్నట్టు. అనంతరం అతని అభిప్రాయాన్ని తెలుసుకున్న కర్ణుడు తన కన్నులు పెద్దవి చేసి రోషంతో మికిలి క్రుద్ధుడై తనకు తానుగా ఉద్యమించి శకుని, దుశ్శాసనుడితోనూ దుర్యోధనుతోనూ, భూపాలకులారా ఈ విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోండి అని ఇలా అన్నాడు. రాజునకు సేవకులము భుజాలము అయినటువంటి మనమంతా కలిసి రాజునికి ఇష్టాన్ని చేద్దాం. మన అలసత్వం లేకుండా అతనికి ఇష్టమైన విషయంలో నిలవలేకపోతున్నాం. మనం ఆయుధాలు పట్టి రథాలెక్కి వనవాసులైన పాండవులను చంపడానికి అంతా కలిసి పెడదాం. వారంతా మరణించి శాంతిస్తే ఏదో తెలియని లోకానికి వెళ్తే ధాతరాష్ట్ర వివాదమే లేదు. మనం కూడా అంతే. వాళ్ళని చంపేస్తే అప్పుడు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. వారు కష్టాల్లో ఉన్నంత వరకు, దుఃఖంతో ఉన్నంత వరకు, సహాయరహితులై ఉన్నంత వరకు కూడా యుద్ధంలో మనం వాళ్ళను జయింపగలుగుతాం. కర్ణుని ఆ మాటను విని మరలా అతను గౌరవిస్తూ చాలా బాగుంది అని వారంతా అతనికి బదులిచ్చారు. సో వాడోకి వాడొక పనికిమాలిన సలహా ఇచ్చాడు. అది మిగతా ఎదవలంతా సూపర్గా ఉంది సలహా అన్నారు. ఈ విధంగా అనుకుని మిక్కిలి రోషంతో వారంతా వేరువేరు రథాలను తీసుకుని పాండవులను చంపడానికి కృతనిశ్చయలే నగరం నుంచి బయటికి వెళ్లారు. సర్వసమర్థుడై విశుద్ధాత్ముడైనటువంటి వ్యాసుడు తన దివ్య దృష్టితో వారు ఆ విధంగా బయలుదేరడం తెలుసుకుని హఠాత్తుగా అక్కడికి వచ్చాడు. ఎక్కడ? కామ్మిక వనానికి. లోక పూజితుడైనటువంటి వ్యాస భగవానుడు వారిని అందరినీ కాదని కూర్చున్నటువంటి ప్రజ్ఞాచక్షుడైన ధృతరాష్ట్రుని వద్దకు వేగంగా వచ్చి ఇలా చెప్పాడు, క్షమించాలి, పాండవుల దగ్గరికి పోలా, ధృతరాష్ట్రుని సభ దగ్గరికి వచ్చున్నాడు. ఎవరు? వ్యాస భగవానుడు. సో మరి ధృతరాష్ట్రునికి వ్యాసుకు మధ్య ఏం జరిగింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.